చిన్న మామయ్య అమ్మాయిది పెళ్ళి ఉందని చెప్పాను కదా, ఆ పెళ్ళికైతే ఇప్పుడు మేము వచ్చేసాం అనమాట. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ నాకు తెలిసి 8, 9 అట్లా అవుతుంది అనుకుంటున్నా, మ్యాక్సిమం 9 అవ్వచ్చు. సో అందరైతే వచ్చేసారు. 7 నుంచి రిసెప్షన్ స్టార్ట్ చేశారనమాట, 7 నుంచి. సో అయితే చూడండి, అక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఉన్నారు స్మోక్ వాక్ కోసం. సో అయితే నేను ఈరోజు మార్నింగ్ 5:45 కల్లా ఇంటికి వచ్చేసేమంది. ఇంకా అక్కడ నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ హల్దీలాగా చేశారనమాట. హల్దీలాగానే ఇంకా సంథింగ్ ఏదో ఒక పూజ, ఏదో బొట్టు పెట్టి సంథింగ్ ఏదో చేశారంట, మనకు తెలియదు. ఇది వచ్చేసి కంప్లీట్గా హిందూ మ్యారేజ్ అనమాట. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం కంప్లీట్గా A to Z చూసింది దగ్గరుండి అంటే ఈ పెళ్ళే, ఎక్క పెళ్ళే చూశాను. అంటే మనకు తెలియదు కదా, మనం ఎప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్తాం కదా, ఇది వచ్చేసి హిందూ మ్యారేజ్. నేను 6కి వెళ్తే ఇంటికి, 6కి చిన్నత్తి వాళ్ళ ఇంటికి వెళ్తే మేము అక్కడ నుండి స్టార్ట్ అయింది. మొత్తం లగేజ్ మొత్తం సర్దుకొని మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 12 అవుతుంది నాకు తెలిసి, ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. అంటే మొత్తం కంప్లీట్గా సర్దేసుకున్నారు బ్యాగ్. అంటే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ ఇంటికి రాకుండా డైరెక్ట్ కళ్యాణ మండపంకి వెళ్ళేటట్టు మొత్తం బ్యాగ్ చేసేసుకున్నా. ఈ మొత్తం మామి వాళ్ళు ఫంక్షన్ హాల్కి తెచ్చేటట్టు. ఇప్పుడైతే వచ్చేసాం కదా, స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మా హస్బెండ్ బామర్ది అవుతాడనమాట. సో అయితే బాగా కాళ్ళు కడగాలి కదా, కాళ్ళు కడుగుతున్నాడు ఇప్పుడైతే. ఇదంతా వీళ్ళ ఆచారం కదా వాళ్ళకి. అంటే స్టేజ్ ఎక్కే ముందు బావమర్ది కాళ్ళు కడిగి పానకం ఇచ్చి స్టేజ్ మీదకి తీసుకెళ్ళాలంట. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా మధ్యాహ్నం అయితే నేనేం చేశాను, అక్కడ హల్దీ అంతా మళ్ళీ భోజనం అదంతా చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి రిటర్న్ 3 అవుతుంది. 3 అయింది. అంటే నేను పిల్లల్ని తీసుకెళ్ళలేదు వెళ్ళేటప్పుడు, నేను ఒక్కదాన్నే నాని తీసుకెళ్ళి వదిలిపెట్టేసి నాని డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి పిల్లల్ని రెడీ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 5 అయింది. కానీ అసలు ఆ గండిమైసమ్మ నుంచి బాచుపల్లి రోడ్డు మియాపూర్ వరకు అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఆ రోజు వర్షం పడుతుంది, ట్రాఫిక్. ఒక సిగ్నల్ అయితే మ్యాక్సిమం ఒక 1 అవర్ దగ్గర 45 మినిట్స్ ఉంది ఒక్కొక్క సిగ్నల్ ఒక్కొక్క రూట్కి. చాలా అంటే చాలా అంటే కష్టపడ్డాం, అసలు లేట్ అయిపోయింది. చాలా ఓపికతో ఉన్నారు వెళ్ళేటోళ్ళు కూడా అసలు. సో ఇప్పుడైతే ఏదో పూజలాగా చేపిస్తున్నారు అక్క చేత అక్కడ కుంకంతోటి. సో తర్వాత వచ్చేసి మామి వాళ్ళు కాళ్ళు కడుగుతారనమాట అన్నయ్యది. యాక్చువల్లీ నాకు చిన్న మామయ్య చిన్న అత్తయ్య అయితే వదిన వరుస అయింది. నేను ఎప్పుడు వదిన అని పిలవలేదు, అక్కనే పిలుస్తాను ఇద్దరిని, పెద్దక్క చిన్నక్క, పింకక్క మున్నక్క అని పిలుస్తా. సో పెళ్ళి కొడుకు. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ సెక్షన్ అంతా. ఇప్పుడు వీళ్ళు ఏం చేపిస్తున్నారంటే జీలకర్ర బెల్లం పెట్టిస్తారంట కదా. సో అదైతే పెట్టిస్తున్నారు ఇక్కడ. నన్ను అక్కడ అది పట్టుకోమన్నారు ఆ క్లాత్. సో అందుకని పట్టుకోవడానికి నుంచున్నాను. ఇక్కడ ఉంది నేనే, చూడండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు హిందూ మ్యారేజ్కి. అంటే నా ఫ్రెండ్స్ ఎవ్వరు హిందూస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు. మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ చూశాను. సో ఇంకా ఇక్కడే దగ్గరే ఉన్నామన్నారు అక్క దగ్గర. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, ఇంకా మా అత్తయ్య మావయ్య, ఇంకా మా నాని వాళ్ళ మేనత్తలు అంటే మామి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అక్కలు, ఇంకా వాళ్ళందరూ వచ్చారు. ఒక అక్క కూతురేనమాట, అటు సైడ్ కటన్ క్లాత్ పట్టుకుంది. ఇంకా అందరూ నిశ్శబ్దంగా అందరూ చూస్తారు. ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ తరపున అయితే చాలామంది వచ్చారు, అందరూ పెద్దవాళ్ళే. ఇంకా అక్కకి మొత్తం మేకప్ చేసేవాళ్ళు వచ్చారు, ఇంకా హెయిర్ స్టైల్ చేసేవాళ్ళు వచ్చారు, ఇంకా శారీ డ్రిప్పింగ్ కూడా ముగ్గురిని బుక్ చేసుకుంది. ఏదో యాప్లో బుక్ చేసుకుంది అనమాట. ముందే ఎంగేజ్మెంట్ ముందే బుక్ చేసింది. వాళ్ళు వచ్చారు. అత్తయ్య వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అనమాట, అంతా కొత్తే. కానీ పింకక్కకు తెలుసు, పింకక్కకు కూడా హిందూ మ్యారేజే జరిగింది. ఇంకా పింకక్క అంతా చెప్తుంది అనమాట పెద్దక్క మామయ్య వాళ్ళకి. ఇంకా మామయ్య వాళ్ళు దగ్గరుండి అలానే చేస్తున్నారు. అంటే ఇట్లా అక్షింతలు వేయడం కానీ, ఇంకా బొట్టు పెట్టుకోవడం కానీ, ఇంకా వాళ్ళు చెప్పడం, ఇంకంతా ఇంకా
ఆ పూజారి గారు ఎట్లా చెప్తుంటే అట్లా చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ మ్యారేజ్కి కొంచెం ముహూర్తం అనేది ఉంటుంది కదా, ఆ టైం కోసం వెయిట్ చేసి జీలకర్ర బెల్లం పెట్టించారు. ఎగ్జాక్ట్గా 1:15కి అనమాట ఆ ముహూర్తం వచ్చేసి. సో అందుకోసమే వెయిట్ చేసి పెట్టించారు. తర్వాత మళ్ళీ సారీ డ్రెస్సు ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేయించారు బట్టలు పెట్టి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదో కంకణం కట్టి పూజ అనేది చేయించారనమాట. ఇప్పుడైతే తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు అన్నయ్య. సో చాలా పెద్ద తాడైతే పెట్టారు, దానికి చాలా లాంగ్ ఉంది చూసారా. సో నన్ను పిలుస్తున్నారు వెనక నుంచుని ఆ జడ పట్టుకోవడం కోసం. ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది కదా అక్కకి, అదే అన్నకి. అయితే ఒంగుని మరీ కట్టాడు. కొంచెం చేతులు అయితే షేక్ అవుతాయి నిజంగా ఆ టైంలో. ఆ మూమెంట్ అంటే ఎట్లయినా కొంచెం మనసులో అట్లా షివరింగ్ అట్లా ఉంటుంది కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా జరుగుతుందని. చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం నేను అసలు చూడడం. సో ఫస్ట్ అయితే ఒక సూత్రం కట్టించారు, తర్వాత రెండో సూత్రం కట్టించారు, తర్వాత ఏమో చిన్నది ఏదో నాకు అంటే దాంట్లో ఏది ఉందో నాకు తెలీదు. అంటే ఏమంటారు, లక్ష్మీదేవిదినో సంథింగ్ ఏదో చిన్నది రౌండ్గా ఉంది, దాంతో నల్ల పూసలు వేసి కట్టారు. తర్వాత వచ్చేసి గోల్డ్దే నల్ల పూసలది కట్టాడు. ఇంకొకటి గోల్డ్ చైన్ అనమాట. మొత్తం ఫైవ్ కట్టాడు అనమాట అన్న. ఇంకా అందరూ అసలు నిశ్శబ్దంగా కూర్చుని ఇంకా పంతులు గారు చెప్పేది వింటా చూస్తూ ఉన్నారు పెళ్ళినైతే. ఇంకా మా తరపున అయితే వచ్చిన చుట్టాలు వచ్చినట్టు ఇంకా మొత్తం భోజనం చేసేసి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే అక్షింతలు వేసేసి కొంతమంది అయితే వెళ్ళిపోయారు. ఇంకా అన్న వాళ్ళ సైడ్ అయితే చాలా వరకు పెళ్ళైన దాకా ఉన్నారు అందరూ. ఇంకా మా సైడ్ వచ్చేసి చిన్న మామి వాళ్ళు వాళ్ళ అదే మేనత్తలు, నాని వాళ్ళ మేనత్తలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు, మేము, మా అత్తయ్య, మామయ్య, ఇంకా మా ఆడపడుచు కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు 1 కల్లా వెళ్ళిపోయారు. మేమైతే పెళ్ళయ్యేసరికి 3:30 అయింది. ఇంకా వాళ్ళు కొన్ని తలంబ్రాలు అవన్నీ పోసుకుంటారు కదా, అవన్నీ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగేసరికి అంతా మేము ఇంకా ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చేసేసరికి 5 అయింది. 5 నుంచి ఇంకా అక్క అదే పెళ్ళికొడుకు పెళ్ళికూతురేమో పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా అత్తయ్య అయితే పెళ్ళికూతురుతోనే వెళ్ళింది. ఇంకా ఉండాలి కదా ఒకళ్ళు తోడుగా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ పెళ్ళికొడుకు వాళ్ళు ఆంధ్రాలో తెనాలిలో ఉంటారనమాట. అయితే ఆ తెనాలి వెళ్ళిపోయారనమాట. సత్యనారాయణ వ్రతం జరుగుతుందంట. ఇంకా మేము ఇంకా కళ్యాణ మంటపంలో కానీ వాళ్ళు తీసుకున్న రూమ్స్లో కానీ మొత్తం సర్దేసి మేము చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 4:45 అట్లా అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి 1 అవర్ పట్టింది. మధ్యలో ఆయిల్ అయిపోయింది, అక్కడ లేట్ అయిపోయింది. సో వచ్చేసరికి ఇంకా పడుకున్నాం. ఇంకా వాళ్ళైతే అట్లా వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అంతా అసలు నిద్రపోలేదు. పిల్లలు కూడా నిద్రపోలేదు. మేము వచ్చేటప్పుడు మాత్రమే కార్లో పడుకున్నారు, అస్సలు నిద్రపోలేదు. ఇంకా ఇంటికి వచ్చి ఆ డే అంతా పడుకున్నాము. సో కనుక్కుంటా ఉన్నాము. మళ్ళీ తిరిగి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరిగి మళ్ళీ రిటర్న్ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మేము వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ బామ్మర్ది కాళ్ళు కడగాలి కదా ఇంట్లోకి వచ్చేటప్పుడు, అత్తగారి ఇంట్లోకి వచ్చేటప్పుడు. సో దానికోసం మళ్ళీ మేము వెళ్ళాలి. ఇంక ఇక్కడ వచ్చేసి తాళి కట్టేసిన తర్వాత తలంబ్రాలు పోసుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఇద్దరు పోసుకున్నారనమాట. తర్వాత బిందెలో ఉంగరాలు వేస్తారు కదా, అది కూడా జరిగింది ఇక్కడ, అది కూడా పెట్టారు. ఇంకొకటి ఏంటంటే పూసలు, ముత్యాలు అనుకుంటా, ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ పోపించారు, అక్క మీద పోపించారు. తర్వాత స్పాంజ్ బాల్స్ ఉంటాయి కదా అవి, ఇంకా అరుంధతి నక్షత్రం సంథింగ్ ఉంటుంది కదా వీళ్ళకి, అది కూడా ఎంజాయ్ చేసామన్నమాట చాలా. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వాటితో ఆడుకుంటూ ఉన్నాము, నేను, పింక్ అక్క, ఇంకా గ్రేప్ అని మున్నక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట.
అంటే పెళ్ళి కూతురు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తను, నేను, మా పాప మాత్రం అసలు పడుకోలేదు, ఆడుతూనే ఉంది. మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసాము అక్కడ ఉన్న వాటితో ఆడుకుంటే. లాస్ట్కి వచ్చేసరికి చిన్న చిన్న క్లిప్స్ అనమాట ఇవి, ఫోటో క్లిప్స్. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళ ఫోటో, తర్వాత అక్క, అన్నయ్య అక్క. ఇంకా లాస్ట్ ఇంకా నేను నాని ఫోటో దిగుతామన్నమాట. పిల్లోడు పడుకున్నాడు, ఈయనకి ఏమో రాలేదు పిలిచినా కానీ. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే, మంచిగా హ్యాపీగా జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళ కోసం. ఇంకా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అంటే మనకి ఎన్ని వ్యూస్ చూస్తేనే కదా తెలిసేది మిస్టేక్స్ ఏమున్నాయని, మళ్ళీ కరెక్ట్ చేసుకుని చేయడం కోసం మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. సో మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా మన స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేస్తాను, ఇంకా కటింగ్ ప్యాటర్న్స్ కూడా పెడతాను. సో ఓకే.